ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? ఆదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది. వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. ఈమెమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? ఈవిడేమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి? వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది, చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు, ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. నువ్వన్నా కూకొని 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా? వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు, వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా ఇలా మొగ్గర్ లాంటి చరిష్మాను చూసావా? ఎందుకు నిన్నెవరు ఏమాట అన్నప్పుడు నీకెందుకు ఉడికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నగిరిలో, గుర్తుపెట్టుకో. డిపాజిట్లు రావు నీకు నగిరిలో. ఉలికి పడమాకు, గౌరవించావు. మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి. నీకెందుకు ఓడిపోయి అక్కడ చేసుకుంటే చిన్న చిన్న ప్రాణాలా? 7 మంది హీరోలు ఉన్నారా? 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు. తెలియదా నీకు? 70 మంది రౌడీలు ఉన్నారు. నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడి చూడు, నేను లేపేస్తాడు చూద్దాం. ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా బతుకుతాను అనుకుంటున్నావేంది? వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు, బాగుంటుంది నువ్వు నీ బతుకు. రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం, వాళ్ళు ఏదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్ట చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు, బోల్డ్ సినిమాలు, బోల్డ్ హీరోలు. అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు. వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ. మీరేమో చూస్తే ఎండల్లో, దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు. ఈ రెండింటినీ అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు? సార్ అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు. అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను. ఎస్. సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, ఎస్, నాని గారితో చేశాను, మిగతా హీరోలందరితో చేస్తున్నా కదా సార్. ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు, ఇక్కడే కాదు కదా సార్, అన్నీ చేస్తున్నా. చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలు కామెంట్లో తీసుకుంటా సార్, చిన్న కామెంట్లో తీసుకుంటా. అందరికీ నమస్కారం. ఇది ప్రచారానికి వచ్చాను, నిన్న వచ్చామండి. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని. మంచి రెస్పాన్స్ వచ్చింది ఉన్న జనాలందరూ కూడా. ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారిది, వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరికి ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ 2 days నుంచి. ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామన్నమాట. ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి, ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు. సో మేమేమి ఇక్కడ యాక్టర్స్లా రాలేదు, ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాను. ఓటర్ మహాశీలారా, మీరు ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఎలక్షన్లో మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే ఓటు అనే ఆయుధం. ఆ ఆయుధంతో మీ దగ్గర ఉంది కాబట్టి రాజకీయ నాయకులంతా మీ చుట్టూరు తిరుగుతూ ఉంటారు. మాకంటే తెలివైన వాళ్ళు ఓటర్లు. ఒక్కసారి ఆలోచించండి ఓటర్ మహాశీలారా, ఈ ఆయుధంతో మీరు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకునే అవకాశం మీ చేతికి వచ్చింది. కూటమి ఏపీకి రావడం మనం చేసుకున్న అదృష్టం. అభివృద్ధికి మూలం చంద్రబాబు నాయుడు గారు. ఆకలన్నా అన్యాయం ఉన్నా సరే ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరికీ తోడుగా కేంద్రంలో మోదీ గారు ఉన్నారు. అభివృద్ధి జరుగుతుంది, అన్యాయాన్ని ఎదిరించడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మన ఏపీకి నిధులు పంపించడానికి మోదీ గారు ఉన్నారు. అర్థం చేసుకొని మంచి వ్యక్తికి ఓటేయండి. మీకు ఒకటే చెప్తున్నాను ఓటర్ మహాశీలారా, ఇంటి ముందు తులసి కోట ఉండాలి, ఈ సైన్యంలో దేవుడు ఉండాలి, ఆగ్నేయంలో అగ్గి ఉండాలి, మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండాలి. జై
వాటర్ మహాశీలారా, చర్చిలో యేసుప్రభు ఉండాలి, మసీదులో అల్లా ఉండాలి, తిరుపతిలో వెంకన్న బాబు ఉండాలి, మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. వాటర్ మహాశీలారా, ఒకటి అర్థం చేసుకోండి, మీకు ఫ్రీగా మీ ఇంట్లో 3 గ్యాస్ బండలు ఉండాలి, ఆడవారంతా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయాలి. ఇవన్నీ జరగాలంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటున్నారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని 2 చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు? మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరగనప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు? అది ఒకటి మీరు గమనించాలి, అవునా? ఇంకోటి ఏమంటారు, మేము పొద్దున బట్టలు నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 రూపాయలు పడుతున్నాయి అంటారు, అవునా? మరి సాయంత్రం మూతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో నుంచి 30,000 పోతున్నాయి. మరి వాటి సంగతి ఏంటి? కాబట్టి పొద్దున బట్టలు నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు. ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి. ఇంకోటి ఏమంటారు ఆయన, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్ లో ఉండాలి అన్నారు, అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి, అవునా కాదా? మీరే తెలియక లాస్ట్ టైం 151లో పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి. కాబట్టి ఆ 151లో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా 4లోనో 5లోనో పెట్టాలి ఈసారి. అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం, అవునా కాదా? ఇంకోటి ఏమంటారు ఆయన, మేము సింగిల్ గా వస్తున్నాం, మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు, అవునా? మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మా మనం? ఒక 3-4 కలిసి తరిమి కొడతామా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మా మనందరం? మరి కలవాలా లేదా? చెడుని చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది, అవునా కాదా? ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను, అవునా? కానీ 5 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయమ్మా? వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి. మీరు ఆలోచించాలి, ఈ రాబోయే 10 రోజుల్లో 151 మందికి ఎక్కడొకక్కడ వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు. ఆ డ్రామాలు నమ్మకండి, ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు చూడాలి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి. వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత 2 గాజు గ్లాసు మీద గుర్తుంటే ఫ్యాన్ ఎగిరిపోవాలి, అవునా? ఇది గుర్తు పెట్టుకుని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.